నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. నేను వర్మ. 18 నెలల పాలన. సీఎంగా చంద్రబాబు నాయుడు గారికి ఎన్ని మార్కులు వచ్చినాయి? పాలన ఎలా సాగిస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి చాలా మందిలో మెదులుతున్న ప్రశ్న. ఎందుకంటే రెండో ఏడాది వచ్చేసరికల్లా ఆటోమేటిక్గా కొద్దిగా హీట్ పెరుగుతుంటుంది. ఎలా చేస్తున్నారన్నది. ఇక పాలనా దక్షుడిగా చంద్రబాబు పేరు. 4వసారి సీఎంగా ఏడాదిన్నర పూర్తి. 18 నెలల పాలనలో రాష్ట్రాన్ని గాడిన పెట్టేందుకు ప్రయత్నాలు. అభివృద్ధి, సంక్షేమం రెండు వైపులా దృష్టి. అమరావతి రాజధానికి మళ్ళీ ఊపిరి. పోలవరం పనులకు వేగం. అధికారంలోకి వచ్చాక తొలి 5 సంతకాలు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన పెట్టిన ఏంటి? తొలి 5 సంతకాలు పెట్టారు. 18 నెలల్లో అద్భుతంగా ఆయన పాలన సాగుతుంది అన్నది వస్తున్న టాకు. ఇక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, పెన్షన్ పెంపు, అన్నా క్యాంటీన్లు, స్కిల్ సర్వే. ఇప్పటికే 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసేశారు. జగన్ తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ రద్దుతో ఊపిరి పీల్చుకున్న ప్రజలు అంటూ టాకు. ఇక పెన్షన్ 4,000కు పెంపు, అన్నా క్యాంటీన్ల ద్వారా 5 రూపాయలకు భోజనం, పెద్ద ఎత్తున పరిశ్రమల ఏర్పాటు, ఉపాధి పెంపు కూడా. అమరావతికి కేంద్రం నుంచి 15,000 కోట్లు, రైల్వే, రోడ్లు, ప్రాజెక్టులకు కేంద్ర మద్దతు, క్వాంటమ్ వ్యాలీ, అలాగే డ్రోన్ హబ్ నిర్మాణం. అభివృద్ధి మాత్రమే కాదు, సంక్షేమాన్ని మరువని చంద్రబాబు. సూపర్ 6 పథకాలు అమలు చేస్తున్నారు. అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, ఆటో డ్రైవర్ల సేవలో, మహిళలకు ఉచిత బస్సు. 1 కాదు 2 కాదండి. సూపర్ 6 ఏదైతే ఉన్నదో ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని ఇంత అద్భుతంగా గెలిపించింది ఏమున్నదో అదన్నీ కూడా ఆయన అమలు చేస్తున్నారని చెప్పి మెజారిటీ పీపుల్ చెప్తున్న మాటగా. ఇతర సంక్షేమాలు కూడా అమలు చేస్తున్నారు. జనసేన, బీజేపీలతో కలిసి కూటమి ప్రభుత్వ నిర్వహణలో విజయవంతం అయ్యారు. పవన్ కళ్యాణ్ పూర్తి మద్దతు ఇస్తున్నారు. కూటమిలో చీలికలు తెచ్చే వైసీపీ ప్రయత్నాలకు ఎప్పటికప్పుడు చెక్ పెడుతున్నారు. మొత్తంగా 18 నెలల పాలన ఏపీ అభివృద్ధికి కొత్త దిశ అనిపించుకుంటున్నారు. 18 నెలల పాలనలో చంద్రబాబు డిస్టింక్షన్లో పాస్ అయ్యారు అని, సాధించారని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. జగన్ హయాంలో పతనమైన వ్యవస్థలను తిరిగి నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ సర్వత్రా కితాబు. నారా చంద్రబాబు నాయుడు గారు వేరే చెప్పాల్సిన అవసరం లేదు, వేరే పరిచయాలు కూడా అవసరం లేదు. ఆయన ఏదైనా సరే విజనరీ. ఈ వయసులో కూడా యువకుడులా ఆయన రెస్ట్ తీసుకోకుండా రాత్రనక పగలనక గతంలో ఎప్పుడైతే ఎలా ఉన్నారో, గతంలో ఎప్పుడైతే 2008-9 టైంలో కూడా ఈయన గురించి చదివేవాళ్ళవి, ఈయన గురించి చూసేవాళ్ళవి. అప్పుడు కూడా ఇదే పరిస్థితి. ఆయన ఇప్పుడు అప్పుడే ఏం కాదు, 2004 నుంచి కూడా యువకుల్లాగా ఆయన ఆ రోజైతే ఏ పంతాలో వెళ్ళారో, ఎలాగైతే కష్టపడి పనిచేశారో, ఎలా అయితే విశ్రమించకుండా ముందుకు సాగారో అదే చంద్రబాబు నాయుడు ఈరోజు మళ్ళీ ఇంత వయసు వచ్చినా ప్రతి ఒక్కరూ ఆయన విమర్శిస్తున్నా ఏమీ పట్టించుకోరు. పని మీదే ధ్యాస. పని మీద ధ్యాస ఉన్నవాడికి ఎప్పుడు కూడా సక్సెస్ లక్ష్మీదేవి వాళ్ళ ఇంటి తలుపు కొడుతుందండి. విజయం వాళ్ళ ఇంటి తలుపు కొడుతుంది. నీకు అది డైవర్ట్ అవ్వకుండా దాని మీద ఉంటుంది. దానికి తోడు లోకేష్ గారు వారసత్వం. ఈయన కూడా అద్భుతంగా ఎదుగుతున్న నేపథ్యం. ఇవన్నీ కూడా ఆయనకు ఆనందాన్ని ఇస్తాయి, ఆహ్లాదాన్ని ఇస్తాయి. ఇంకా హుషారుగా వెళ్తారు. చంద్రబాబు నాయుడు గారు విజనరీ అవనియండి, చంద్రబాబు నాయుడు గారు పాలన దక్షత కావనియండి, 2 ఏళ్ళు అంటే ఇంకో 3-4 నెలలు ఉన్నప్పటికీ కూడా 18 నెలల కాలంలో ప్రజల నుంచి వచ్చే సర్వే ఏంటంటే ఆయన అద్భుతంగా ఉన్నది. డిస్టెన్షన్లో పాస్ అయ్యాడు ఆయన. ఆయనకి ఏముంది? గతంలో జరిగిన తప్పులన్నింటినీ కూడా అలా నెమ్మదిగా పూడ్చుకుంటా నెమ్మదిగా గాడికి తీసుకొస్తున్నాడు ఆంధ్రప్రదేశ్ని. మరి రానున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఎలాంటి పథకాలు ఇస్తారు, ఎలాంటి విజనరీతో ముందుకు సాగుతారు, లోకేష్ గారు ఆలోచనలు ఎలా ఉండబోతున్నాయి? అద్భుతంగా ఈ జోడీ ఏదైతే ఉన్నదో పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళిద్దరు జోడీ కూడా అన్నదమ్ముల కంట చాలా గొప్పగా, ఇంకా ఏదో తెలియని అనుబంధంతో కూడుకున్న బంధంలాగా ముందుకు సాగుతుంది. 15 సంవత్సరాలు వాళ్ళ టార్గెట్. 18 నెలల టార్గెట్ కాదు, 5 సంవత్సరాల టార్గెట్ కాదు. ముగ్గురు మాట్లాడేది ఒకటే, 15 సంవత్సరాలు మేము కలిసి ఉంటాం, ఖచ్చితంగా రాష్ట్రం అభివృద్ధి చేస్తాం, భారతదేశంలో ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకమైన స్థానం సంపాదించే వరకు కూడా మేము విశ్రమించము అని చెప్పి శపథం చేశారు ముగ్గురు మొనగాళ్ళలాగా. దీంతో మరి వైసీపీ పరిస్థితి ఎలా ఉంటున్నది? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, వీళ్ళు ముగ్గురు కూడా ఈ రకంగానే అడుగులు వేస్తూ అభివృద్ధి వైపు వెళ్తూ ప్రజల సంక్షేమాన్ని చూసుకుంటూ ముందుకు సాగుతుంటే వాళ్ళకి మాత్రం కంటి మీద కునుకు లేకుండా ఉంటుందంటూ సోషల్ మీడియాలో విపరీతంగా వస్తున్న వార్తల నేపథ్యం. 18 నెలలైనా 80 నెలలైనా వీళ్ళ పరిస్థితి ఇలాగే ఉంటుందంటూ జరుగుతున్న ప్రచారం.